మిత్రమా, ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం ఓ సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది. జీవితంలో నువ్వు చేసిన తప్పులను వెనకేసుకుంటూ వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనక్కే వెళ్తుంది. నీ తప్పులనన్నీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయమే నీకు ఎదురుగా వస్తుంది. సమర్థించుకుంటూ కాదు, సవరించుకుంటూ పో. ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణికమే ఉంటుంది, కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు. తప్పకుండా మోసపోతాం కూడా. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడని. నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువంటే ఏంటో అర్థమవుతుంది. సర్దుకుపోయే గుణం సంసారంలో భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతూ ఉంటే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటంటే, వ్యక్తులు చాలా సందర్భాల్లో చెడ్డవాళ్ల సాంగత్యంలో మోసపోయి మంచి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. కాదంటారా? జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని ఇష్టపడినా ఇష్టపడకపోయినా నువ్వు అనుభవించి తీరాల్సిందే. అది ఆనందమైన లేదా విషాదమైన. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి అంటున్నారంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైన వాడు కాదని అర్థం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు.